విద్యార్థుల భవిష్యత్తు క్రమశిక్షణ మరియు నాణ్యమైన చదివే లక్ష్యంగా నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 4.0లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యార్థులకు ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు కీలక సందేశాన్ని ఇచ్చారు. పిల్లల లక్ష్యాలు స్పష్టంగా ఉండాలని, వాటిని సాధించేందుకు కష్టపడి చదవాలని పిలుపునిచ్చారు. ఏనాటికైనా సరే చదువులే సమాజానికి వ్యక్తిగత ఎదుగుదలకు శ్రీరామరక్షని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ పాఠశాలలో ఉపాధ్యాయులు కేవలం చదువు మాత్రమే నేర్పిస్తారని, కానీ పిల్లలకు నిజమైన విలువలు క్రమశిక్షణలను ఇంట్లో పెద్దలు నేర్పించాలని సూచించారు. విద్యార్థులు చిన్నతనం నుంచే నిర్దిష్టమైన లక్ష్యాలను ఏర్పరచుకుని వాటిని సాధించడానికి నిరంతరం శ్రమించాలని ఆకాంక్షించారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులను ఒకే వేదికపై తీసుకొచ్చి అనుసంధానం చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా పేటీఎంలను నిర్వహిస్తున్నామని సీఎం తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల ప్రగతిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని, పాఠశాల విద్యలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కోరారు. విద్యారంగంలో ప్రభుత్వం తెస్తున్న ఈ మార్పులు, సీఎం ఇచ్చిన దిశానిర్దేశం పట్ల విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ మీకు అండగా ఉంది, చెల్లమ్మతో నిలబడతా నాది బాధ్యత, ఏం కంగారు లేదు. మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి. మీరు టచ్ లో ఉన్నారు కదా, నేను చెప్తాను. పిల్లలు బాగా చదవచ్చు, టైమ్స్ ఏం నేను చూసుకుంటాను, నేను కంగారు పడదు. డబ్బులు అకౌంట్లో పడిపోయినాయి కదా, ఎన్ని రోజు అయింది? 3 రోజుకి వచ్చేసింది. ఫోన్ చేశారు, డాక్యుమెంట్లు అన్ని పంపించేశారు. బాధ్యత కదమ్మా, ఇప్పుడు మనకు సొంత అంతే కదా, అంతా మనమే కదా, మనం చూసుకోవాలి కదా, మన బాధ్యత. తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక పెద్ద కుటుంబం. అందుకే ఇప్పుడు అంటున్నాం, నా తెలుగుదేశం నా బాధ్యత, అందరిది. అందరూ కలిసికట్టుగా చేయాలి కదా. ధైర్యంగా ఉండండి తల్లి, జాగ్రత్తగా చూసుకోమ్మా, జాగ్రత్త చూసుకుని నేను టచ్లో ఉంటా. బాయ్ నాన్న, బాగా చదవాలరా. ఉంటానమ్మా, నేను చూసుకుంటా. నాది బాధ్యత, నాకు వదిలేసి నేను చూసుకుంటా. అలాగే నాకు వదిలేసి జాగ్రత్త, టచ్లో ఉండే ఉన్నట్టు. ఏం చదువుతున్నావు? అప్పుడే మానేసా? ఇప్పుడు ఏం చేస్తున్నావు మళ్ళీ? అంటే ఇప్పుడు చదవాలి కదా వీడు. ఎంత 10th చదివా 11th చదివా? అరే నువ్వు చదువుతావు, నేను చదివిస్తా. నువ్వు చదవాలా, కనీసం 12th వరకైనా చదవాలి కదరా. చదువు లేకపోతే కష్టం కదా రేపు. నేను చూసుకుంటాను. చదువు తర్వాత మంచి ప్రయోజకం మార్చే బాధ్యత నాది. ఓకేనారా? వీరాలు తీసుకుని చంద్రశేఖర్ రిటైర్ చేయండి. ఉంటానమ్మా, జాగ్రత్త ఉంటా, జాగ్రత్త చూసుకో. నేను టచ్లో ఉంటాను. ఉంటాను తల్లి.